హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు నా ఉరుకుల పరుగుల జీవితం ఎలా ఉంటుందో పిల్లలతో మీకైతే ఇప్పుడు ఈ లాంగ్ వీడియోలో అయితే చూపించబోతున్నాను. చూసేయండి. ఇంక ఉదయాన్నే లేచిన తర్వాత ఇంటి పనులన్నీ చేసేసుకొని ఇంకా స్నానం అది చేసి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా బయటన కూడా మొత్తం అన్నీ కడిగేసుకున్నాను. ఇంకా మొత్తం కడిగేసుకున్న తర్వాత అయితే మాత్రమే పూజ చేసుకుంటాను అనమాట. లేదు కుదరలేనప్పుడు మాత్రం వెలిగించుకోవడం మానేస్తాను అంతే, కానీ ఇంకా అలా ఉన్నా మాత్రం వెలిగించుకోను. ఇంకా ఇక్కడైతే పువ్వులన్నీ కోసి తెచ్చుకున్నాను అనమాట. మాకు కూడా మందార చెట్లు అవి ఉన్నాయి, పూల మొక్కలు. ఇంకా వాటివి పువ్వులు, అలాగే ఇంకా చుట్టుపక్కల పూల మొక్కలు కూడా పువ్వులు అయితే కోసి తెచ్చుకొని ఇంకా అలంకరించుకొని అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట. మెయిన్లీ ఏంటంటే మా పెద్ద పాపకి హెల్త్ బాగోట్లేదు అని చెప్తున్నాను కదా, అందుకని చెప్పేసి ఇంకా స్కూల్కి కూడా పంపించట్లేదు. లేకపోతే ముందు వంట చేసేసుకునేదాన్ని, వంట చేసుకున్న తర్వాత పూజ చేసుకునేదాన్ని, లేకపోతే పూజ తొందరగా చేసేసుకొని ఇంకా వంట అయితే చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా తనను పంపించట్లేదు కదా, అందుకని చెప్పి ముందు ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలిద్దరూ ఇంకా మా ఆయన కూడా ఇద్దరు లేవలేదనమాట. ఇంకా అందుకని చెప్పి నేనే వెలిగించేసుకుంటున్నాను. ఇంకా మా ఆయన అయితే ప్రతి శనివారం అయితే వెలిగించుకుంటారనమాట నాతో పాటుని. ఇంకప్పుడైతే ఆయన శుక్రవారం కాబట్టి ఆయన అయితే వెలిగించుకోవట్లేదు. ఇంకా తర్వాత లోపలైతే వెలిగించేసుకున్న తర్వాత బయటన తులసమ్మ ఇంకా సందుకాలు ఇంకా రోలు ఉంటాయి కదా, అక్కడ కూడా వెలిగించేసుకున్న తర్వాత సూర్య నమస్కారం కూడా చేసేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ అయితే తాగేసిన తర్వాత ఇక్కడ టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ఈ లోపల మా దోతలు ఉన్నారు కదా, దోతలు అంటున్నాను ఏంటో అనుకుంటున్నారా, మా పిల్లలేనండి బాబు, దోతలు అంటే వాళ్ళే. ఇంకా లేగిసిపోయారు అనమాట. వాళ్ళకి తొందరగా అయితే టిఫిన్ చేయాలి కదా, ఇంక ఉప్మా అయితే చేసేస్తున్నాను అనమాట. తొందరగా అయితే ఇంక ఉప్మాకు కావాల్సినవన్నీ కోసేసుకొని ఇంక ఇక్కడైతే టిఫిన్ చేసేస్తున్నాను. మరోవైపునేమో ఇంకా మా ఆయనేమో ఒక డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఆయన ఇంకా తొందరగా వెళ్ళిపోతారనమాట, అందుకని చెప్పి, అంటే ఉదయం డ్యూటీ అందుకని చెప్పి తొందరగా అయితే వెళ్ళిపోయారు లేచిన వెంటనే. ఇంకా తర్వాత నేనైతే టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ చేస్తుంటే మళ్ళీనేమో వాళ్ళేమో గోల చేస్తున్నారనమాట. ఇంకా నేను ఎన్నిసార్లు ఇల్లు సర్దుకున్నా వాళ్ళు మాత్రం చిందరవందర చేస్తూనే ఉంటారు. మరోవైపు ఇద్దరు గోల అనమాట. ఇంకొకసారి ఎత్తుకొనే వంట చేయాల్సి వస్తూ ఉంటుంది. మా చిన్న పాప అయితే ఎత్తుకొనే ఉండమంటుంది అనమాట ఒక్కోసారి అయితేనే. ఇంకా ఇక్కడైతే వర్ణోకి అయితే అమ్మిచ్చింది అనమాట. ఇంకా వర్ణోకి ఉప్మా అయితే చేస్తున్నాను. మీకు ఒక వీడియోలో కూడా చెప్పానండి, వర్ణోకి ఉప్మా అంటే నాకు చాలా ఇష్టమని. ఇంకా అందులోని ఇంకా ఎర్రనూకైనా లేకపోతే మామూలు మనకి కొట్టు మీద దొరికే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అదైనా సరే కొద్దిగా వేడి చేస్తుంది అంటారు, కానీ వర్ణోకైతే ఎలాంటి వేడి చేయదండి. అందుకని చెప్పి ఇంకా పిల్లలకు కూడా పెడతాను కదా అని ఎక్కువగా నేను వర్ణోకి వండడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అంటే ఇంకా పిల్లలు తినేది కదా అని చెప్పేసి. మామూలుగా అయితే మా ఆయనకైతే ఎర్రనూక ఇష్టము. ఇంకా ఆయన లేరు కదా, మానేద్దామని అనుకున్నా కానీ ఇంకా మా పెద్ద పాప కూడా ఇంటి దగ్గర కదా ఉంటుంది, ఇంకా అందుకని చెప్పేసి టిఫిన్ అయితే చేస్తున్నాను. బయట నుంచి తెప్పిద్దామంటే ఆ ఇడ్లీ ఏమో తిందనమాట, బజ్జీయే తింటానంటుంది. ఇంకా బయటను హోటల్లో వేసి బజ్జీలు ఎలా ఉంటాయో తెలిసింది కదా, అంత హెల్తీ కూడా కాదు. ఇంకా ఫస్ట్ ఇప్పటికే హెల్త్ బాగాలేదు, దానికి తోడు ఇంకా బయట నుంచి తెప్పించి పెట్టడం ఎందుకని చెప్పి ఇంక ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా చేసి పిల్లలకైతే తినిపించేసాను. నేను కూడా తినేసిన తర్వాత టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఇంట్లో అయితే కందిపప్పు పెసరపప్పు అయితే లేవన్నమాట, టీ పొడి కూడాని. ఇంకా రాత్రి అయితే మా ఆయన తీసుకొచ్చిన తర్వాత ఇంకా అవైతే డబ్బాల్లో పోయడం మర్చిపోయాను, ఇంకా అలాగే వదిలేసాను అనమాట. నేనైతే కందిపప్పు పెసరపప్పు కలిపి వండుతానండి, విడిగా అయితే వండను. ఏంటంటే కందిపప్పు ఒక్కటే అంటే వేడి చేసేస్తుంది, పెసరపప్పు ఒక్కటే అంటేనేమో కొద్దిగా అలా అన్న కొద్దిగా జిగురుగా ఉంటుంది కదా, పెసరపప్పు ఒక్కటే అంటే అంత టేస్టీగా కూడా అనిపించదు. అందుకని చెప్పి రెండు కలిపి అయితే నేను సాంబార్ అయినా లేకపోతే పప్పు టమాటా అయినా ఏదైనా రెండు కలిపే వండుతానమాట. మరి అదేంటో నాకు అలా అలవాటు, మా అమ్మ అలాగే వండుతుంది, నాకు అది అలవాటు అయిపోయింది. ఇంకా ఇక్కడ ఓ పక్కన టీ మరుగుతుండగానే మరో పక్కనేమో ఇంకా పప్పు టమాటా అయితే వండుదామని అనుకుంటున్నాను. అందుకని చెప్పి పప్పు అయితే కడిగేసి ఇంకా కుక్కర్లో అయితే వేసేసాను అనమాట. ఇంకా తర్వాత టీ కూడా మరిగిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అందులో పాలు కూడా వేస్తాను డికాషన్లోని. ఇంకా మరోవైపు టీ మరిగే లోపల ఏమో ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా తొందరగా అయితే పని చేసుకుంటూ ఉంటాను అనమాట పిల్లలు ఊరుకున్నప్పుడే, లేకపోతే మా చిన్న పాప అస్సలు పని చేసుకునేవద్దు, చెప్పాను కదా. చాలా వీడియోస్లో అయితే నేను ఎత్తుకునే పని చేసుకునే వీడియోస్ ఎక్కువగా ఉంటాయి. అస్సలు సంక దిగదు, మొదలు పెట్టిందంటే ఏడుపు ఆపదు, ఇంకా అలా ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తొందరగా అయితే
రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా టీ కూడా మరిగిపోయింది. టీ కూడా గ్లాస్లో వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా పప్పు టమాటాలోకి కావాల్సినటువంటి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ఇంకా అవైతే కోసి ఇంకా కుక్కర్లో పప్పు కూడా వేసిస్తే ఒకవైపు రైసు మరోవైపు పప్పు కూడా ఉడికిపోతుంది కదా అని తొందరగా అయితే చేసుకుంటున్నాను. అదే మా పాప స్కూల్కి వెళ్ళిందంటే మాత్రం ఇంకా పొద్దున్నే అన్ని పనులు ఈ పనులన్నీ పొద్దున్నే చేయాలి నేను. ఇంకా పనులన్నీ అయ్యేంత వరకు కూడా టీ కూడా తాగనమాట. మా పెద్ద పాపని స్కూల్కి పంపించిన తర్వాతే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. లేకపోతే నాకు ప్రశాంతంగా లేదంటే టీ తాగవద్దు కాదు. అందులోని టీ తాగేటప్పుడు ఇంకొకరు తోడు ఉండాలన్నమాట. లేకపోతే టీ తాగను. మరి అదేంటో అదొక అలవాటు అయిపోయింది నాకు. ఇక్కడ పప్పు పక్కన పెట్టేశాను. తర్వాత మరొక స్టవ్ మీదేమో రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఇంకా టీ కూడా తాగేసిన తర్వాత ఇంకా అన్నం వండేసుకొని ఇంకా పప్పు కూడా తాలింపు పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత దుంపప్పడాలు అయితే కొన్నాను అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దారిలో అయితే అమ్ముతున్నారు. నాకు దుంపప్పడాలు అంటే చాలా ఇష్టం అనమాట, మా అమ్మకు కూడా. ఇంకా దుంపప్పడాలు అయితే కొనుక్కున్నాం అప్పుడు. ఇంకా అవైతే వేపాను అనమాట. పప్పుతో ఇంకా బాగుంటాయి కదా నంచుకని చెప్పేసి దుంపప్పడాలు అయితే వేపాను. ఇంకా మిషన్ అయితే కొనుక్కున్నానని చెప్పాను కదండి. ఇంకా నేను మిషన్ అయితే ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నేర్చుకోలేదు. అంటే నాకు ఇంకా ఎప్పుడు చదువు లేకపోతే ఇంక ఇంటి దగ్గర ఉండడం అలాగే, కానీ మిషన్ అయితే ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు. వేరొకరి మిషన్ దగ్గర అయితే కుట్టలేదనమాట. నాకు కొత్త కూడా మిషన్ కుట్టడం కూడా నాకు. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అది అయితే మాత్రం మా పెద్ద పాప పుట్టిన తర్వాత పురటాలుగా ఉంటాను కదా, అప్పుడు ఇంక మా పాప పడుకునే ఉంటుంది కదా, మరీ చంటి పిల్లగా ఉన్నప్పుడు ఇంకా ఏడిపించరు. ఇంక పడుకొని ఉన్నప్పుడే నేను ఎక్కువగా మిషన్ కాదు కుట్టడం నేర్చుకున్నాను అనమాట. యూట్యూబ్లో చూసే నేను బ్లౌజ్ కుట్టడం అది నేర్చుకున్నాను. మరి ఎలా కుట్టావక్క అని అనుకోవచ్చు. ఓన్లీ సూది దారంతోనే నేను 3-4 బ్లౌజులు కూడా కుట్టానండి. అదొక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అవునా నిజమా అనుకోవచ్చు. లేదండి, నిజంగానే నేను చేతితోనే సూది దారంతో అయితే బ్లౌజులు అయితే కుట్టాను అనమాట. ఒక 3 నార్మల్ బ్లౌజులు కుట్టాను. ఒకటేమో లైనింగ్ బ్లౌజ్ కూడా కుట్టాను. నా సహనం మా మా అమ్మకి ఇంకా చాలా బాధ అనిపించేది. అంటే మిషన్ కొనమనేదాన్ని, నేను కొనేది కాదు. ఇంకా డబ్బులు లేక కొనేది కాదనమాట. ఇంక అన్నాళ్ళకి ఎప్పటికోకప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కూడా కొనడానికి మనసు ఒప్పేది కాదు. అంటే ఇంకా డబ్బులు ఉన్నాయంటే దేనికో దానికి ఖర్చు అయిపోతే ఇంకా అప్పు కూడా ఏదన్నా ఉందంటే ఇంకా దాని వైపే కదా మనకి డబ్బులు. ఫస్ట్ మన వస్తువుల కన్నా ముందు అప్పు తీర్చుకోవాలి అన్నదే అనిపిస్తుంది. అందులోనే ఇల్లు కట్టుకున్నామంటే అప్పులు ఇంకా ఎలా ఉంటాయో ఇంకా అందరికీ తెలిసిందే కదా. మాకేమో ఇల్లు కొత్తగా కట్టుకున్నాము. ఇంక ఇంటికి అప్పులు అయితే చాలా ఉన్నాయని చెప్పేసి ఇంకా మేమైతే మిషన్ కొనుక్కోవడం అయితే అవ్వలేదన్నమాట. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా ఏదోలాగా దేవుడు నా ఉన్నాడు ఏంటో నేనైతే మిషన్ కొనేసుకున్నాను. ఇంకా చేతితో కుట్టడం ఎందుకని చెప్పి మిషన్తోనే బ్లౌజులు అయితే కుడుతున్నాను. కానీ ఎక్కడ వెళ్ళి నేర్చుకోలేదు, ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోలేదు కదా నేను. ఇంకా కొత్తగా నేర్చుకోవడం అంటే ఎలా అన్నా కొద్దిగా హెచ్చుతగ్గులు అనేవి వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి ఇంకా కుడుతూనే ఉన్నాను. ఇప్పటికి 2-3 బ్లౌజులు అయితే కుడుతున్నాను. కొద్దిగా తేడాలు వస్తున్నాయి. ఇంకా అవి అలా మార్చుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా వంట అయిపోయింది. ఇల్లు వాకిలు తుడిచేసుకొని గిన్నెలు కూడా తోమేసుకున్నాను. తర్వాత పిల్లల జుట్టు చూసారా ఎలా వదిలేసుకున్నాను. ఇంకా వాళ్ళ జుట్టులో అయితే ఇంకా అలా వదిలేయడం ఎందుకని జడలు అయితే వేస్తున్నాను అనమాట. అమ్మో భారీ తలలే అనుకోవచ్చు. లేదండి, పిల్లలకి ఎంత చిన్న జుట్టు అయినా సరే మనం పిలకలన్నా ఏదోటి వేయాలి. లేదంటే అలా వదిలేసామంటే కనుక ఇంకా హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాగే ఇంకా పేలు కూడా పట్టేస్తాయి. మా అమ్మ అలాగనేది చిన్నప్పుడు హెయిర్ వదులుకుంటా అంటే పేలు పట్టేస్తాయి, ఎందుకు జుట్టు వదులుకుంటున్నావు అనేది అనమాట. నాకు ఇప్పటికీ అది అలవాటు. అందుకే జుట్టు ఎక్కువ వదులుకోను. చాలామంది లాంగ్ హెయిర్ లూజ్ హెయిర్ చేయండి అక్క అని అంటున్నారు. నాకు పేలు పడతాయని భయం అనమాట. అంటే నేను ఇంకా అమ్మ దగ్గర కూడా ఉండట్లేదు కదా చూపించుకోవడానికి. నాకేమో పేలు పడితే ఇంకా ఎలా అన్నా హెయిర్ డ్యామేజ్ అవుతుంది. అందుకని చెప్పి జుట్టు వదులుకోవడం ఇష్టపడదు. మరో పక్కన ఇద్దరికి జడలు వేస్తుంటే మా చిన్న పాప ఏమో కెమెరా దగ్గరకు వచ్చి ఎక్కిరిస్తుంది అనమాట. ఎక్కిరించడం బాగా ఎక్కువైపోయింది. మళ్ళీ హాయ్ చెప్తుంది. వీడియో ఆన్ చేసి కెమెరా ఇంకా ఫిక్స్ చేశానంటే చాలు ఇంకో దగ్గరకు వచ్చేసి హాయ్ హాయ్ అంటుంది. ఇంకా ఈరోజు ఏంటంటే పిల్లలకి జడలు వేసిన తర్వాత అన్నం కూడా తినిపించేసాక చిన్న పాపని అయితే పడుకోబెట్టేసాను అనమాట. ఆఫ్టర్నూన్ అయిపోయిందని చెప్పేసి. అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా భోజనం చేస్తాను. చెప్పాను కదా పప్పు టమాటా వండానని. ఇంకా పప్పు టమాటా కూడా తినేసిన తర్వాత అన్నం తిన్న తర్వాత నాకు స్వీట్ తినాలనే అలవాటు ఉంది. ఇంకా అలవాటు ప్రకారం ఇంకా ఉంటుంది కదా శనగ అచ్చు అని ఏమంటారు, బూందీ అచ్చు అనమాట. ఇంకా అదైతే ఉంది. ఇంకా అదైతే తినేసాను. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అంటే పడుకునేదాన్ని. ఇంకా ఎప్పుడైతే మిషన్ యూట్యూబ్ అన్నీ స్టార్ట్ చేశానో మధ్యాహ్నం పడుకోవడం అయితే మానేసాను అనమాట. ఇంకా మధ్యాహ్నం పడుకోవడం మానేసిన తర్వాత అయితే యూట్యూబ్ చూడడం ఏదో ఒకటి చేయడం, లేకపోతే ఇంకా మిషన్ అయితే కుడుతున్నాను అనమాట. మా ఇంటి పక్కన ఇంకా రేపు
హల్దీ ఫంక్షన్ ఒకటి ఉంది, ఇంకా భోజనాలు అనమాట. హల్దీ ఫంక్షన్గా అందరూ ఎల్లో కలర్ డ్రెస్ అయితే వేసుకోవాలి. పెద్ద పాపకి అయితే గౌన్ ఉంది కానీ చిన్న పాపకి లేదనమాట. చెప్పడం మర్చిపోయాను, నేను చేతితో కుట్టేటప్పుడే ఇంకా ఒక గౌన్ కుట్టడం కూడా నేర్చుకున్నాను అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు గౌన్ కుట్టడానికి చిన్న ముక్క అనమాట, బ్లౌజ్ పీస్ అంతా ఉంది, అది బ్లౌజ్కి అయితే సరిపోదు. అందుకని చెప్పేసి ఇంకా మా చిన్న బుడ్డ దానికైతే గౌన్ కుడదామని ట్రై చేస్తున్నాను. అది ఎలా వస్తుంది ఏంటో చూడాలి. మీరు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సరేనా. ఇక్కడైతే కటింగ్ చేస్తున్నాను. ఇంకా లైనింగ్ కింద అయితే మరొకటి పంచ అనమాట, అది కట్టుకున్నది ఏం కాదు, ఇంకా పంచ అయితే ఉంది, దాన్ని అయితే లైనింగ్ కింద అయితే వేసి కుడుతున్నాను అనమాట. ఎందుకు వేస్ట్ క్లాత్లు ఇంకా అలా పోగొట్టుకోవడమే కదా, ఇంకా ఫస్ట్ టైం అయితే కుడుతున్నానని చెప్పి ఇంకా లైనింగ్ కూడా వేసి కుడుతున్నాను అనమాట. చాలా పలుచుకుంది క్లాత్, అందుకని మరి ఇంకా లైనింగ్ అయితే వేసి కుడుతున్నాను అనమాట. నేనేమో మా చిన్న పాప కుడుతుంటే మా పెద్ద పాప ఏమో నాకు ఎప్పుడు కుడతావు, నాకు కూడా కుట్టని ఏడుస్తుంది. ఇప్పుడే కదా నేను నేర్చుకునేది, అప్పుడే కుట్టి క్లాతులన్నీ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఇంక ఇది అలాగా చిన్న క్లాతే కదా అని దీని మీద అయితే ట్రై చేస్తున్నాను. అంటారు కదా, ఒకటి ఇద్దరు ఒకటి రెండు సార్లు ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటేనే కదా వస్తుంది అని, దానికి ఏదో సామెత కూడా చెప్తారు. అది మనం అనొచ్చో అనకూడదో తెలియదు, అందుకే చెప్పట్లేదు. ఇంకా ఇక్కడైతే బ్లౌజ్ కుడుతుంటే మా చిన్న పాప ఏమో మిషన్ ఎక్కి కూర్చుంది. చూస్తున్నారు కదా ఎలా ఎక్కి కూర్చుందో. కిందనుంటే ప్రశాంతంగా కుట్టనివ్వట్లేదని పైకి ఎక్కి కూర్చోబెడితే సూతి దగ్గర ఏమో చేయి పెడుతుంది అనమాట. మామూలుగా ఉండదండి, ఇద్దరు పిల్లలతో నాకు ఎలా ఉంటుందంటే మామూలుగా టార్చర్ ఉండదు. అంటే ఒకవైపు యూట్యూబ్ చేసుకుంటాను, మరోవైపు మిషన్ కుడతాను, మరోవైపు ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాను. నువ్వే చేసావులే, ఇదేం కొత్త ఏంటి, అందరూ చేసేదిగా అనుకోవచ్చు. ఒకరు సపోర్ట్ ఉంటే పర్వాలేదండి, ఒక్కరే చేసుకోవాలంటే అలానే ఇబ్బంది. మా ఆయన ఉన్నారంటే అంత ఎక్కువ ఏం సపోర్ట్ చేయరనమాట. అంటే ఆయన పనులు ఆయనకి సరిపోతాయి, డ్యూటీకి వెళ్ళి రావడం, ఇంకా సెల్ పాయింట్ ఉంది అన్నాను కదా, ఇంకా షాప్ చూసుకోవడం, ఈ పనులే సరిపోతుంటాయి. అత్తయ్య దగ్గర ఉంటే అంత ఇబ్బంది ఉండేది కాదు. ఇక్కడ విడిగా ఉంటున్నాం కదా, ఇంకా పిల్లల బాధ్యత అంతా మనమే చూసుకోవాలి. ఇంకా ఇక్కడ గౌన్ అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇది బోడిగా అనిపించింది నాకు, ఇందాక చూపించాను కదా పంచల షాప్ది, ఇంకా అదే ఆ లేసే హ్యాండ్స్ ఇంకా కింద బార్డర్ కింద అయితే వేసాను అనమాట. ఫైనల్గా అయితే నేను కుట్టిన గౌన్ ఇదండి. ఎలా ఉంది, నచ్చిందా? మా పాపకు వేసి చూపించాను, బాగుంది కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ఇల్లు వాకలు అయితే తుడిచేసుకుంటున్నాను. మళ్ళీ స్టార్ట్ ప్రకారం నా పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంక ఇల్లు వాకలు తుడిచి కల్లాపు జల్లి ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను. బట్టలు ఉంటే మడత పెట్టేసుకొని ఇంకా ప్రశాంతంగా టీ అయితే పెట్టుకొని తాగేస్తున్నాను అనమాట. టీ తాగకపోతే మనకి మైండ్ అసలు రిఫ్రెష్ అవ్వదు. మా ఆయన నేనైతే టీ పెట్టుకొని తాగేసాము. టీ తాగేసిన తర్వాత ఇంకా మా ఆయన అయితే టిఫిన్ కదా, శుక్రవారం టిఫిన్ అని చెప్పి పరోటా అయితే తీసుకొచ్చారనమాట. ఇదండి వ్లాగ్, నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా మరి. బాయ్.